Audio Jungle. Audio Jungle. ఈయనకేదో తెలిసినట్టు అధిక భాగం దేవుడు మర్చిపోయాడంట. ఎవరిదే? యోబు గారు. అధిక భాగం, ఈ దోషంలో అధిక భాగం దేవుడు మర్చిపోయి ఉన్నాడు, తెలుసుకోను అంటున్నాడు ఆయన. నువ్వు దేవుని గూఢాంశాలు తెలుసుకోనగలవా? సర్వశక్తులకు దేవుని గురించి నీవు పరిపూర్ణ జ్ఞానం కలుగునా? అది ఆకాశం మీద అంత ఉన్నతమైంది, నువ్వేమి చేయదు. పాతాళం కంటే లోతుగా ఉంది, నువ్వేమి ఎరుగుదు. దేవుని జ్ఞానం నీకు తెలుసా? దేవుని ఆలోచనలు నీకు తెలుసా అని ఈయనకు తెలిసినట్టు ఈయన మాట్లాడుతున్నాడు. 13-14 అండర్లైన్ చేసుకో. 13-14 అండర్లైన్ చేసుకోండి. పాపము నీ చేతిలో నుండి, క్షమించి 13, నీవు నీ మనస్సు తిన్నగా నిలిపినేళ్ళ. ఎవరిని? యోగుని. నీ చేతులు ఆయన వైపు చాపినేళ్ళ. పాపం నీ చేతిలోండి చూసి నీవు దాన్ని విడిచినేళ్ళ. నీ గుడారములో నుండి దుర్మార్గతను కొట్టివేసినేళ్ళ. నిశ్చయముగా నిర్దోషివై నువ్వు సంతోషించదవు. ఈయన ఆలోచన ఏంటి? నువ్వు పాపం చేసావు, దేవుడు అధిక భాగం మర్చిపోయాడు, నువ్వు గనక మార్చుకుంటే, అవునా? ఏంటది? నువ్వు మార్చుకోవాలి. నీ దుర్మార్గతను కొట్టేయాలి, నువ్వు కొట్టేసుకోవాలి. నువ్వు నీ గుడారంలో దుర్మార్గం నువ్వు కొట్టివేసినేళ్ళ. అంటే ఏంటి? నీ దుర్మార్గతను వదిలేస్తే నీకు ఆనందం కలుగుతుందని చెప్తాడు. 20వ వచనం, దుష్టులు కను చూపు క్షీణించిపోవును, వారికి ఆశ్రమేమీ ఉండదు అని 11వ అధ్యాయంలో జోపర్ యొక్క అభిప్రాయం ఏంటి? యోబు పాపం చేశాడు, ఇంకా అధిక భాగం దేవుడు మర్చిపోయాడు. అయితే నువ్వు నీ పాపాన్ని విడిచిపెడితే దేవుడు మళ్ళీ నీకేమిస్తాడు? సంతోషాన్ని ఇస్తాడు అంటున్నాడు ఆయన. పాపం చేయలేని ఆయనకి ఎలా ఉంటుంది? ఆయన బాగా అయింది. 12 చూడండి ఒకసారి. పాపం చేయలేని ఆయనకి ఏం చెప్తున్నాడో చూడండి. అప్పుడు యోబు ఇలా ప్రత్యుత్తరం ఇచ్చాడు, నిజంగా లోకంలో మీరే జనులు, మీతోనే జ్ఞానం గతించిపోను. అయినను మీకున్నట్లు నాకు వివేచన శక్తి కలిగి ఉంది. నేను మీకంటే తక్కువ జ్ఞానం కలవాడిని కాను. అంటే మీరు చెప్పిన వాటిని ఎరగని వాడెవడో? దేవునికి మొరపెట్టి ప్రత్యుత్తరాలు పొందిన వాడినైనా నేను. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. 12వ వచనం, ఆయన ప్రార్థన చేస్తే దేవుడు మొరనేవాడంట. యోబు ప్రార్థన చేస్తే మొరనేవాడంట. దేవునికి మొర్రపెట్టి ప్రత్యుత్తరాలు పొందిన వాడినైనా నేను. నా స్నేహితుడికి అపహాస్యాస్పదంగా ఉండవలసి వచ్చాను. నేను ప్రార్థన చేస్తే నా ప్రార్థన దేవుడు వినేవాడు, నా ప్రార్థనకు జవాబు వచ్చేది. నా స్నేహితులకి నేను అసహ్యం అయిపోయానని చెప్పేసి యోబు ఏం చేస్తున్నారు? తన ప్రత్యుత్తరాన్ని తెలియజేస్తున్నాను అనమాట. 7వ వచనం నుంచి దేవుడు ఉన్నాడనడానికి ఆధారాలు చెప్పుకొచ్చాడు ఆయన. ఆయనను మృగాలను విచారించము, అది నీకు తెలియజేస్తాయి, బోధించము. ఆకాశ పక్షులు విచారించము, అవి నీకు తెలియజేయను. భూమిని గురించి ధ్యానించేలా అది నీకు బోధించను. సముద్రంలోని చేపలకి దాన్ని వివరించను. వీటన్నిటికంటే యోచించుకునేలా యెహోవా హస్తం వీటిని కలగజేసినని తెలుసుకోలేనివాడు ఎవడు? ఇప్పుడు దేవుడు ఉన్నాడనడానికి ఇవన్నీ ఆధారాలా కాదా? ఆలోచిస్తే మనం ఏంటంటే తినేస్తూ ఉంటున్నాం, విచారించాం. మృగాలను తినేస్తూ ఉంటాం, విచారించాం. ఆకాశ పక్షులు తినేస్తాం, విచారించాం. సముద్రంలో చేపలు తినేస్తాం, ఏం చేయము. అందుకే దేవుడు ఎవరో తెలుస్తలేదు లోకానికి. తినడానికి మాత్రం వాడుతున్నారు తప్ప ఆలోచించడానికి. 14వ వచనం, ఆయన మనిషిని చెరలో మూసివేయగా తెరచుట ఎవరికి సాధ్యము కాదు. అంటే ఇప్పుడు దేవుడే ఆయన చెరలో మూసేశాడని అనుకుంటున్నాడు ఈయన. ఎవరు? యోబు.
అయితే మీరందరూ ఎవరో తెలుసా? 13 అధ్యాయంలో 3వ వచనం, నేను సర్వశక్తుడు దేవునితో మాట్లాడబోతున్నాను, దేవునితోనే వాదింపబోతున్నాను. మీరైతే అబద్ధాలు కల్పించేవారు, మీరందరూ పనికిమాలిన వైద్యులు. మీరు కేవలం మౌనంగా ఉండటం మేలు, అది మీకు జ్ఞానమే నచ్చబడును. దయచేసి నా వాదం వినండి, నేను ఆడే వ్యాజ్యం ఆలకించండి. దేవుని పక్షంగా మీరు అన్యాయం వాదన చేయవదురా? దేవుని పక్షంగా మీరు అన్యాయ వాదన చేయదురా? ఆయన పక్షంగా మీరు మోసాలు పలుకుదురా? ఆయన ఎలా మీరు పక్షపాతం చూపుదురా? దేవుని పక్షాన మీరు వాదింతురా? ఆయన మిమ్మల్ని పరిశోధించడం మీకు క్షేమమా? లేక ఒక నరులు మోసం చేయనట్లు మీరు ఆయన మోసం చేయదురా? మీరు రహస్యంగా పక్షపాతం చూపినేలా నిశ్చయముగా ఆయన మిమ్మల్ని గద్దించును. ఆయన ప్రభావం మిమ్మల్ని భయపెట్టదా? ఆయన భయం మీకు మీదకు రాదా? మీ హెచ్చరిక మాటలు బూడిద సామెతలు, మీ వాదాలు మంటి వాదాలు. అంటే స్నేహితులు ఏమంటున్నాడు ఆయన? స్నేహితులు ఏమన్నాడు? మీరే పెద్ద జ్ఞానులా చెప్తున్నారు, నేను కూడా దేవుడు జ్ఞానం కలిగిన వాడినే, నా ప్రార్థనలు కూడా ఇది దేవుడు జవాబిచ్చాడు. భూమిని గురించి, సృష్టిలో ఉన్న వాటిని గురించి ఆలోచిస్తే దేవుడు ఉన్నాడని తేటపడుతుంది. అయితే మీరు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, మీ వాదనలు సరైనవి కావు అని ఆయన 11, 12 అధ్యాయాల్లో 12, 13 అధ్యాయాల్లో మాట్లాడుకుంటూ వచ్చాడనమాట. 26వ వచనం చూడండి ఒకసారి. ఈయనేమన్నాడంటే దేవుణ్ణి, నీవు నాకు కఠినమైన శిక్ష విధించావు. ఎవరు? యోబు అంటున్నాడు 13:26. దేవుణ్ణి ఏమంటున్నాడు ఈయన? అన్నాడు ఎవరిని? స్నేహితులను అన్నాడు, మీరు జ్ఞానం కలిగినలాగా మాట్లాడుతున్నారు, నీకంటే నాకు కూడా జ్ఞానం ఉంది, నా ప్రార్థనలు కూడా విని దేవుడు జవాబిచ్చాడు, మీరు మంటి వాదన చేస్తున్నారు, దేవుడు విరోధంగా మాట్లాడుతున్నారు అని చెప్తూ ఈయనేమన్నాడో చూడండి. ఈయనేమన్నాడు? నీవు నాకు కఠినమైన శిక్ష విధించున్నావు, నా బాల్యకాలం అంటే యవ్వన కాలపు, నా యవ్వన కాలం పాపాలు నాకు స్వాస్థ్యంగా నీవు విధించి ఉన్నావు అన్నాడు. ఎవరు? యోబు. నాకు నువ్వే శిక్ష విధించావు దేవుడా, నేను యవ్వన వయసులో చేసిన పాపాలు జ్ఞాపకం చేసుకున్నావు అంటున్నాడు. రైటా? 2వ అధ్యాయం 1వ అధ్యాయము ఆ కారణాలా? కాదు కదా. ఈయన కూడా సంగతులు తెలియదు కాబట్టి ఈయన కూడా ఇష్టమని మాట్లాడుతాడు. ఈయన కూడా ఒక్కొక్కసారి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. కంటిన్యూషన్. యోబు ప్రత్యుత్తరం ఇది, మీకులాగా నాకు జ్ఞానం ఉంది, నా ప్రార్థనని దేవుడు విన్నాడు, దేవుడు తెలుసుకోవాలంటే పరీక్షించాలి అన్నిని, కాబట్టి మీరు మంటి వాదన చేస్తున్నారు. మీరు దేవుడు ఒకవేళ నా యవ్వన పాపాలు జ్ఞాపకం చేసి నాకు శిక్షిస్తున్నాడేమో అంటున్నాడు. ఎవరో? యోబు. స్త్రీ 14, స్త్రీ కని నరుడు కొద్ది దినములను మిక్కులు బాధనందును, పువ్వు వీక్షించినట్లు వాడు పెరిగి వాడిపోవును, నేల కనబడపోనట్లు వాడు నిలవపారిపోను. అటు వాని మీద నువ్వు కనుదృష్టించున్నావు, తీర్పు పొందుటకే నన్ను ఎదురు రప్పించున్నావు. పాప సహితులను పాపరహితులు పుట్టగలిగిన ఎంత మేలు, అలాగున ఎవడో పుట్టనేరడు. నరుల ఆయుష్కాల పరిమితి కలదు, వారి నెలల సంఖ్యకు నీకు తెలిసే ఉంది. 6వ వచనం. అయితే ఇప్పుడు నీవు నా అడుగులు జాడలు లెక్క పెడుతున్నావు, నా పాపాలు సహింపలేక ఉన్నావు అన్నాడు. ఎవరు? యోబు. ఈ 13, 14 ఈ 2 అధ్యాయాల్లో ఆయన ఏమంటున్నాడంటే, యోబు నాకు నా బాల్య పాపాలను బట్టి దేవుడు నన్ను శిక్షిస్తున్నాడేమో, నా బాల్య పాపాలను బట్టి నన్ను శిక్షిస్తున్నాడేమో, అంటే యవ్వన వయసులో చేసిన పాపాలను బట్టి శిక్షిస్తున్నాడేమో, నేను చేసిన దోషాన్ని భద్రంగా ఉంచావు అని చెప్పేసి ఈయన మాట్లాడుతున్నాడు. అప్పుడు 15లో ఎలీఫజు మాట్లాడుతూ మొదలెట్టాడు. ఏమని? అప్పుడు తేమానీయుడు ఎలీఫజు నాకు ప్రత్యుత్తరం ఇచ్చాడు, జ్ఞానం గలవాడు నిరర్ధకమైన తెలివితో ప్రత్యుత్తరం ఇయ్యదగునా, తూర్పు గాలితో తన కడుపు నింపుకొనదగునా, వ్యర్థ సంభాషణల చేత వ్యాజ్యమాడదగునా, నిష్ప్రయోజనమైన మాటల చేత వాదింపదగునా, నీవు భయభక్తులు వ్యర్థం చేయుచున్నావు, దేవుని గురించి ధ్యానం విహీనపడుతున్నావు,
నీ మాటల వల్ల నీ పాపం తెలియబడుతుంది, వంచకులు పలుకులు నీవు పలుకుతున్నావు అన్నాడు. అంతే. నేను కాదు, నీ మాటలే నీ దోషాన్ని స్థాపిస్తున్నాయి, నీ పెదవులే నీ మీద సాక్ష్యం పలుకుతున్నాయి అన్నాడు. 5-6 వచనాలు అండర్లైన్ చేయండి. ఎలీఫజు ఏమంటున్నాడు? ఎలీఫజు ఏమంటున్నాడు? నీ మాటలు చెప్తున్నాయా నువ్వు పాపివని. యోబుని ఏమంటున్నాడు? నీ మాటలు చెప్తున్నాయి, నువ్వెవరో పాప. అవునా? కాదు, నీ మాటలే చెప్తున్నాయి నువ్వు పాపం చేసావని. 20 వచనం. తన జీవితకాలం అంతా దుష్టుడు బాధనందును, హింసకునికి ఏర్పడిన సంవత్సరాలన్నీ పాడు బాధనందును. పాడు బాధ మీకు అర్థమైందా? కాబట్టి నువ్వు బాధపడుతున్నావు అంటే పాపాన్ని బట్టి పడుతున్నావు అని చెప్పేసి ఆయన అంటున్నాడు. 34 వచనం చూడండి. 34 వచనం కూడా అండర్లైన్ చేయండి. 15:34. భక్తిహీనుల కుటుంబము నిస్సత్తువగును, లంచగొండుల గుడారములను అగ్ని కాల్చివేయును. వారు దుష్కార్యమును గర్భము ధరించి పాపం కందురు, వారి కడుపున కపటము పుట్టును. కాబట్టి యోబు ఇల్లు పాడైపోయిందంటే అర్థం ఏంటన్నమాట నీకు దృష్టిలో? భక్తిహీనులు. అవును, నిజానికి భక్తిహీనుల కుటుంబం నాశనం అవుతుంది, వాస్తవమే. కానీ యోబు కుటుంబం నాశనం అయింది దానివలన కాదు. ఆ సంగతి గుర్తుపెట్టుకోండి. భక్తిహీనతను బట్టి మాత్రమైతే కాదు, అపవాదికి దేవుడికి మధ్యన సంవాదం వల్ల జరిగిందే తప్ప భక్తిహీనతను బట్టి కాదనమాట. అందువల్ల 15 అధ్యాయంలో ఏమంటున్నాడు ఆయన? ఎలీఫజు, నీ మాటలే చెప్తున్నాయా నువ్వు నేరస్తావు, అప్పుడు నువ్వు పాపం చేసావని. అందుకని భక్తిహీనులు పాడైపోద్దు కదా, అలా పాడైపోయారు మీరు అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు. అప్పుడు మళ్ళీ యోబు అంటున్నాడు. యోబు ఏమంటున్నాడంటే 2వ వచనం అండర్లైన్ చేసుకోండి. అందుకు యోబు ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చాను, ఇట్టి మాటలు అనేకములు నేను విని ఉన్నాను, మీరందరూ బాధకే కర్తలు కానీ ఆదరణ కర్తలు. వీళ్ళతో బాధపడుతున్నావు ఆదరించడం పోయి, నువ్వేదో చేసి ఉంటావు, నీ పిల్లలు ఏదో చేసి ఉంటారు, నువ్వేదో చేసి ఉంటావు, నీ పిల్లలు ఏదో చేసి ఉంటావు, నీ మాటలేదా ఈ మొదలెట్టారు వీళ్ళు. ఈయనకి ఇసుకొచ్చేసి ఏమన్నాడంటే, ఇంకా మీరు ఆదరించడానికి రాలేదు, నాకు ఇంకా బాధ ఎక్కువ కాలం చేయడానికి. ఆల్రెడీ శరీరంలో బాధపడుతున్నాడు ఎవరు? మళ్ళీ మాటల చేత బాధించేస్తున్నారు. అవునా కాదా? మాటల చేత బాధించడం చాలా బాధ, తెలుసా కదా? మొత్తం దేహం మొత్తం ఆత్మ అంతా కూడా అదే ప్రాణం నిస్సత్వం అయిపోద్ది, తెలుసా? మీకు అర్థమైనా అర్థం లేదా? ప్రాణం అంతా నిస్సత్వం అయిపోద్ది. ఏది? మాటల వల్ల. ఆల్రెడీ అనారోగ్యం అనిపిస్తున్నాడు, అంటే బాధ అనిపిస్తున్నాడు ఆయన దేహంలో. వీళ్ళు వచ్చి అంటారు, వీళ్ళు ఆదరించడం పోయి బాధకే కర్తలు అంటాను నేను. ఎవరో? స్నేహితులు. మీరందరూ బాధకే కర్తలు కానీ ఆదరణ కర్తలు గారు. ఈ గాలి మాటలు ముగిసిపోయినా, ఈ గాలి మాటలు ముగిసిపోయినా. 11వ వచనం అండర్లైన్ చేయండి. దేవుడు నన్ను దుర్మార్గులకు అప్పగించి ఉన్నాడు, భక్తిహీన వస్తువు నన్ను ఉంచున్నాడు. ఈయన ఆలోచన కరెక్ట్ కాదు. ఇది దేవుడు ఇచ్చాడా, అపవాది ఉంచాడా? దేవుడే నన్ను అప్పచెప్పాడయ్యా బాబు, దేవుడే నన్ను అప్పచెప్పాడు ఏంటయ్యా బాబు అని చెప్పేసి ఆయన మాట్లాడు. 20వ వచనం. నా స్నేహితులు నన్ను ఎగతాళి చేస్తున్నారు, నరుని విషయమై ఒకడు దేవునితో వ్యాజ్యమాడవాలని, నరపుత్రుని విషయమై వాడి స్నేహితులతో వ్యాజ్యమాడాలని కోరి నేను దేవుని తట్టు దృష్టించి కన్నీళ్ళు ప్రవాహంగా విడుతున్నాను అన్నాడు. 17వ అధ్యాయం 5వ వచనం. ఎవడు తన స్నేహితులను దోపు సొమ్ముగా ఇచ్చినో వాని పిల్లల కన్నులు క్షీణించును, ఆయన నన్ను జనుల్లో సామెతగా ఆస్పదంగా చేశాడు. అంటే దేవుడే నన్ను ఇలా చేశాడని చెప్పేసి యోబు అంటున్నాడు. మీకు అర్థమైందా? నేనేమో బాధపడుతున్నాను, దేవుడే నన్ను బాధగా అప్పచెప్పాడని ఈయన అంటున్నాడు. 16, 17 అధ్యాయాలు ఏమంటున్నాడంటే యోబు, నా స్నేహితులు నాకు బాధకర్తలో దేవుడే నన్ను దుర్మార్గులకు అప్పచెప్పాడు, అందువల్ల దేవుడే నాకు దుర్మార్గులకు అప్పచెప్పాడు,
దేవుడే నన్ను దుర్మార్గులకు అప్పచెప్పాడు, నేనైతే బాధపడుతున్నాను అని చెప్పేసి 16-17 అధ్యాయాలు చెప్పుకొచ్చాడు అనమాట. నేనైతే బాధపడుతున్నాను, దేవుడే నన్ను బాధగా అప్పచెప్పాడు అన్నాడు. 16-17 అధ్యాయాలు. 18 అధ్యాయం బిల్దదు మాట్లాడుతున్నాడు. అప్పుడు సూర్యుడైన బిల్దదు ఇలా ప్రత్యుత్తరం ఇచ్చాడు, మాటల్లో చిక్కుపరచుటకే మీరు ఎంతసేపు ఎదుగుదురు? మీరు ఆలోచన చేసి ముగించిన మేము మాట్లాడదాము. మీ దృష్టికి మృగాలుగాను మూడులుగాను మేము ఎంచబోటు ఎలా? పాపం చేత నిన్ను నీవు చీల్చుకొని వాడా, నీ నిమిత్తం భూమి పాడు చేయబడినా, నీ నిమిత్తం కొండ దాని స్థానం తప్పున, భక్తిహీనుల దీపము ఆర్పివేయబడును. అండర్లైన్ చేయండి 5వ వచనం. వారి గుడారంలో వెలుగు అంధకారం అవునన్నాడు. నిజమే, భక్తి. అప్పుడు ఈయన ఏమంటున్నాడు 17 అధ్యాయంలో యోబు గారు ఏమంటున్నారు? నేను బాధలు నాకు బాధకర్తలయ్యారేలో, అయితే నేను చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. అదైనా చూడండి, అక్కడ అన్నాడు కదా 17వ వచనంలో, నా ప్రాణం సమసిపోయాను, నా దినాలు తీరెను, సమాధి నా నిమిత్తము సిద్ధమైంది అన్నాడు. 17 అధ్యాయం మొదలు నుంచి చూడండి. నా ప్రాణం సమసిపోయింది, నా దినాలు తీరిన, సమాధి నా నిమిత్తం సిద్ధమైంది అంటున్నాడు. అవునా? అంటే నేను చాలా బాధపడుతున్నాను, దేవుడే నన్ను ఈ బాధకు అప్పచెప్పాడు అని, నేను మరణానికి దగ్గరగా ఉన్నాను అంటున్నాడు. స్నేహితుడు ఏమంటున్నాడు? అవును, భక్తిహీనుల దీపం ఆపే. అయ్యయ్య, నిజమే, భక్తిహీనుల దీపం ఆర్పేయబడుతుంది. కానీ యోబు మళ్ళా 2 అంతలు ఆస్వాదించబడతాడు కదా, కానీ ఆర్పివేయబడదనే సంగతి ఆయనకి తెలీదు, ఆర్పివేయబడదనే సంగతి స్నేహితులకి తెలియక మాట్లాడు. ఈయన బాధ వ్యక్తం చేస్తూ చచ్చిపోతానేమనుకుంటున్నాడు. బిల్దదు ఏమన్నాడంటే, అవును, భక్తిహీనుల దీపం ఏమైపోద్ది? 5వ వచనం అండర్లైన్ చేసుకోండి. భక్తిహీనుల దీపం ఏమైపోద్ది? ఆరిపోద్ది అన్నాడు ఆయన. చూసారా మాటల వల్ల ఎలాగ ఇబ్బందులు పెడుతున్నారు? వారు గుడారంలో వెలుగు అంధకారం అయిపోద్ది అని చెప్పాడు అనమాట. 21వ వచనం అండర్లైన్ చేసుకోండి. నిశ్చయముగా భక్తిహీనుల నివాసాలకు ఇట్టి గతి పట్టును, దేవుని ఎరగో స్థలం ఇట్టిది అన్నాడు. అంటే నేను చచ్చిపోయేలా ఉన్నాను, సమాధి చేస్తున్నాను అని ఈయనంటే, అవును, భక్తిహీనుల దీపం ఆరిపోయబడుతుంది. తర్వాత భక్తిహీనులు నివాసం ఏమవుతుంది? పాడైపోద్దని ఎవరంటారు? బిల్దదు అంటున్నాడు. మళ్ళా 19వ అధ్యాయంలో యోబు మాట్లాడుతున్నాడు. అంతటి యోబు ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చాను, ఎన్నాళ్ళు మీరు నన్ను బాధింతురు? ఎన్నాళ్ళు మాటల చేత నన్ను నలగొడుతురు? ఎవరు? చూసారా, చచ్చిపోయేలా ఉన్నాను ఆయన అంటే, అవును చచ్చిపోతావు నువ్వు, నీ భక్తిహీనులాగే నాశనం అయిపోద్దని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతున్నారు. కాబట్టి అది కరెక్ట్ కాదు. ఎన్నాళ్ళయ్యే మీరు నన్ను బాధింతారు, ఎన్నాళ్ళు మాట చేత నలగొడతారు. 10 మార్లు మీరు నన్ను నిందించారు, సిగ్గు లేక మీరు నన్ను బాధించేస్తున్నారు. నేను తప్పు చేసిన నా తప్పు నా మీదకి వచ్చింది కదా, మిమ్మల్ని మీరు నా మీద హెచ్చించుకోద్దురా, నా నేరం నా మీద మీరు మోపుదురా. అలాగైతే దేవుడు నాకు అన్యాయం చేసినని, తన వలలో నన్ను చిక్కించుకొని అని మీరు తెలుసుకోండి. దేవుడు అన్యాయం చేశాడా? అలా తెలుసుకోండి మీరు అంటున్నాడు. అంతే. 8వ వచనం అండర్లైన్ చేయండి. నేను దాటలేకుండా ఆయన నా మార్గానికి కంచె వేసి ఉన్నాడు, నా త్రోవల్ని చీకటి చేశాడు. ఎవరు? యోబు అన్నాడు. ఎందుకయ్యా నన్ను నిందింతారో సిగ్గుపడతారు? దేవుడే నాకు అడ్డేశాడు అంటున్నాడు ఆయన. దేవుడే నాకు ఏం చేశాడు? దేవుడే నా త్రోవలకు ఏం చేశాడు ఆయన? నేను దాటలేకుండా నా మార్గాన్ని కంచేశాడయ్యా, నా త్రోవలను చీకటి చేశాడు దేవుడు అంటున్నాడు ఆయన. వీళ్ళు మాట్లాడుతున్న దాన్ని బట్టి ఈయన కూడా అపార్థం అవుతున్నాయి మాటలు. తర్వాత 17వ వచనం, మీకే కాదులే 17వ వచనం, 18వ వచనం, నా ఊపిరి నా భార్యకు కూడా అసహ్యం, నేను కదినంటే నా తోడబుట్టిన కుమారుడికి నా వాసన అసహ్యము.
చిన్నపిల్లలు సహా నన్ను తుడీకరించెదరు. నేను లేచుట చూచిన బాలురు సామెత దోషాలు పలికెదరు. చచ్చిపోయిన తర్వాత అయినా దేవుని చూస్తున్నాయి అంటున్నాడు 26వ వచనం. 26వ వచనం, ఇలాగూ నా చర్మం చీకిపోయిన తర్వాత నా శరీరంతో నేను దేవుణ్ణి చూచాను. అంటే అర్థం ఏంటి? శరీరము లేనివాడిని దేవుణ్ణి చూస్తానన్నాడు. చనిపోయిన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్తున్నాను అంటున్నాడు ఆయన. ఎవరో? యోబు. దేవుడే నాకు దారులకి అడ్డం కంచె వేసాడు, అందువల్ల నేను చనిపోయిన తర్వాత దేవుడు చూద్దాం. నా ఊపిరి కూడా నా భార్యకి అసమైపోయింది, నా తోడ పుట్టిన వాళ్ళు కూడా ఇలా ఉంది పరిస్థితి, అయితే నేను చనిపోయిన తర్వాత దేవుడిని చూస్తాను అంటున్నాడు ఆయన. అయితే 20వ అధ్యాయం జోపర్ ఏమంటున్నాడు చూడండి, స్నేహితుడు 4వ వచనం, దుష్టులకు విజయము కొద్ది కాలం ఉండును. దుష్టులకు విజయం, భక్తిహీనులకు సంతోషం ఒక నిమిషం మాత్రం. ఆయన ఏమంటున్నాడు? నేను చనిపోతే దేవుని దగ్గరికి వెళ్తాను అంటున్నాడు ఆయన. ఈయనేమంటున్నాడు? అవును, దుష్టులకు విజయం కొద్ది కాలం, నువ్వు దుష్టుడు, కొంతకాలమే నీకు విజయం ఉందని చెప్పేసి ఈయన అంటున్నాడు. కౌంటర్ వేసేస్తున్నారండి వీళ్ళు. ఆయన తన బాధ వ్యక్తం చేస్తున్నాడు, బాధతో ఆయన ఏం చెప్తుంటే వీళ్ళేమో కౌంటర్ వేసి కాదు తెలివి మాట్లాడుతున్నారు అంతే. వాళ్ళు కూడా భక్తిపరులే, స్నేహితులు కూడా భక్తిపరులే, లేకపోతే దేవుని కూర్చుని జ్ఞానం ఎలా మాట్లాడతారు వాళ్ళు? అవును నిజమే, కీడు విత్తి మంచి కోయడు ఎవడు, కీడునే కోస్తాడు, అవునా కాదా? భక్తిహీనులు ఇల్లు ఆరిపోద్ది, అవునా కాదా? రైట్, మాట్లాడుతున్నాయి భక్తిహీనులకి జరిగే విషయాలు మాట్లాడుతున్నాయి రైటే, కానీ యోబు మీద పెడుతున్నారు, అది రాంగు. అది నువ్వు కీడు అనుభవిస్తున్నావు అంటే ఏదో తప్పు చేసి ఉంటావు అంటూ ఉంటాడు. ఈయనేమంటాడు? ఒకవేళ తప్పు చేసి దేవుడు క్షమించవచ్చు కదా, నన్ను దేవుడే నాకు ఈ బాధలు కలగజేశాడని ఈయన అంటున్నాడు. ఇది పరిస్థితి. అందుకే మనం బైబిల్గా తెలియకుండా మాట్లాడకూడదు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడేమనుకోండి, దేవుడు కూడా కోపపడతాడు. ఏం నేను రాయలేదని మాట్లాడేస్తున్నాడు ఏంటని. అర్థమైందా? లేఖనాలను వక్రీకరించకూడదు, అసందర్భంగా మాట్లాడకూడదు. మీకు 66 పుస్తకాలు అర్థమయ్యాక తెలుస్తుంది అమ్మా అని. అప్పుడు దాకా మీరు జాగ్రత్తగా స్టడీ చేయండి. దేని చేత అయితే వచ్చే నెలలో నిర్గమాకాండము లేవి కాండం చదువుకురండి. నిర్గమ లేవి తర్వాత సంఖ్య ద్వితీయోపదేశకాండం 2 పుస్తకాలు చదివేసాక అప్పుడు మనం మత్తయి సువార్త నుంచి వచ్చినట్టు చూలాగా వెళ్దాం, కంగారు లేదు. మత్తయి సువార్త నుంచి అపోస్తల కార్యం వెళ్ళాక అపోస్తల కార్యంలో నుంచి పత్రికలు, పౌలు గారి పత్రికలు, ఇలా వరుసగా కొత్త నిబంధన చదివాక మళ్ళీ యెహోషువ గ్రంథం నుంచి వచ్చి ప్రవక్తల గ్రంథాలన్నీ చదివాక, రాజుల గ్రంథాలు ప్రవక్తల గ్రంథాలు చదివాక అప్పుడు ప్రకటన గ్రంథం చదువుతాం అన్నమాట. మీకు అర్థమైందా? అది విషయం. అప్పుడు మనకు కొత్త నిబంధన అర్థమవుతుంది. ఈ 5 పుస్తకాలు ఎందుకు చదవాలంటే మినిమము ధర్మశాస్త్రం అంటే ఏంటో మనకి తెలియాలి. అది అప్పుడు కొత్త నిబంధన అర్థమవుతుంది, మత్తయి సువార్త అర్థమవుతుంది కదన్నమాట. రైట్, మీకు అవగాహన కల్పిస్తున్నాను నేను. మీరు బాగా చదివితే ఈ ఉద్దేశాలతోనే మీరు చదవాలి ఇక్కడ. మీకు అర్థమైందా? తర్వాత 6వ వచనం చూడండి, భక్తిహీనులకి ఘనత ఆకాశము అంత ఎత్తుగా పెరిగిన, మేఘములు అంత ఎత్తుగా వారు తలెత్తిన, తమ మలము నశించే రీతిగా వారు అన్నిటికీ ఉండకుండా. ఇదేమన్నాడు? నేను చనిపోతాను దేవుని దగ్గరికి వెళ్తాను అన్నాడు. వీళ్ళేమన్నారు? అవునవును, భక్తిహీనులకి విజయం కొద్ది కాలం ఉంటుంది. అవునవును, వాళ్ళు తలెత్తినా సరే వాళ్ళ నిమిషం మాత్రమే తలదించబడుతుందని ఇలా అన్నారు. ఏం చేయాలైనా, ఏం చేశానో ఆయనకు అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు ఆయన తప్పు ఆయనకు అర్థం అవ్వట్లేదు. వీళ్ళకేమో ఈయన కౌంటర్లు వేసేస్తున్నారు. వీళ్ళు
అందుకే డెబిట్లకి వెళ్ళకూడదండి. డెబిట్స్కి ఎందుకు వెళ్ళకూడదు తెలుసా? వాడు నేర్చుకున్నవన్నీ వాడు కోణంలో ఆలోచిస్తాడు. అవునా? ఈయనకి బైబిల్ అర్థమైనా కానీ అది చెప్తూ ఉండేవాడు. ఆయన ఏంటే అదిగో ఇలా ఉంది, ఇక్కడ ఇదిగో ఇలా ఉంది అంటూ ఉంటాడు. పుస్తకం ఏంటి, దాని ఉద్దేశం ఏంటి, దాని విధానం ఏంటో మనకు తెలుస్తుంది. వాళ్ళకేం అది ఏం తెలియదు. ఇదిగో ఇదిగో ఇలా ఉంది, ఇది ఇలా ఉంది అంటాడు అంతే. అది రాయబడిన ఉద్దేశం ఏంటో వాడికి తెలియదు. అందుకని మనము సంపూర్ణంగా గ్రంథం తెలియనటువంటి వాళ్ళకి ఎప్పుడు కూడా డెబిట్స్కి వెళ్ళకూడదు. 66 పుస్తకాలు వచ్చనుకోండి, వెళ్ళొచ్చు, మాట్లాడవచ్చు. బైబిల్ ఆ పుస్తకాల ఉద్దేశాలు తెలియకోకుండా ఏం మాట్లాడతాడు? రాయబడిన ఉద్దేశం తెలియాలా వద్దా? అలా తెలియకపోతే ఇదిగో ఏ కొట్టుకున్నట్టు మనం కొట్టుకున్నాం అంతే. ఈయనేదో మాట్లాడేస్తాడు తెలిసినట్టు, ఆయన ఏదో మాట్లాడేస్తాడు అంతే. అదే డెబిట్. అవునా? ఇప్పుడు వీళ్ళు డెబిట్ ఆడుతున్నారు. ఎవరు? సంగతులు తెలియకోకుండా యోగు స్నేహితులు ఇలా ఏం చేస్తున్నారు? డెబిట్ చేస్తున్నారు అన్నమాట. ఏం చేస్తున్నారంటే ఏదో తప్పు చేసి ఉంటామని డెబిట్. ఈయనేమో ఆయన మూసేసాడు, బంధించారని ఈయన. అందుకే బైబిల్ జాగ్రత్తగా మాట్లాడాలి. అవునా? రైట్. జ్ఞానం లేని వాళ్ళతో మనము మాట్లాడకూడదు. మాట్లాడితే ఇది ఇలా బుద్ధి ఇలా చెప్పేస్తారు, లేఖనానికి వ్యతిరేకంగా చూపించేస్తారనమాట. ఇప్పుడు మన భక్తి ఏమో మనకు ధైర్యం ఇస్తారు కదా. అవునా కదా? మన భక్తి పనులు అనుకున్నాం, నువ్వు భక్తి పడు అయితే ఇదేందుకయ్యా అదేందుకయ్యా అంటూ ఉంటారు. అందుకని ఒక్కొక్కసారి శ్రమలు ఎందుకు వచ్చినాయో మనకు తెలియదు. ఒక్కొక్కసారి భక్తిని బట్టి వచ్చినాయా, పాపాన్ని బట్టి వచ్చినాయో తెలుసుకోవడానికి లేట్ అవుద్ది. అందుకని ఎవరిని కూడా మనం తొందరపాటు మాటలు మాట్లాడకూడదు. 20వ అధ్యాయంలో ఏమంటాడు? జోఫర్ ఏమంటున్నాడు? అవునవును, దుష్టులకి ఏంటి కొద్ది కాలం ఉంటుంది. ఎంత బాధ వేస్తుందండి యోబుకి. నేను అవునా కదా? అవునవును. ఏ పరిస్థితి, భక్తిహీనుల పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పుకోతున్నాను 20వ అధ్యాయం అంతా కూడా. తర్వాత 22వ వచనము 29వ వచనం అండర్లైన్ చేసుకో. భక్తిహీనులు ఎలా పాడైపోతారో చెప్పుకుంటూ వస్తున్నాడు. యోబు పాడైపోయాడు కాబట్టి ఆయన భక్తిహీనుడు అని చెప్పేసి ఈయన ఆలోచన అనమాట. జోఫర్ది. ఆకాశం వారి దోషమును బయలుపరచును. ఎవరి దోషము? భక్తిహీనుల దోషం అనమాట. భూమి వారి మీదకు లేచిన 27 వచనం. 29 ఇది దేవుని వల్ల దుష్టులైన నరులకు ప్రాప్తించు భాగం. 29 ఇది దేవుని వల్ల దుష్టులైన నరులకు ప్రాప్తించు భాగం. దేవుని వలన వారికి నియమింపడిన స్వాస్థ్యము ఇదే అన్నాడు. అంటే దుష్టులు కొద్ది కాలం ఉంటారో, వాళ్ళ విజయం కొద్ది కాలం ఉంటుంది. వాళ్ళు రాత్రి స్వప్నం దాటిపోయినట్లు వారు తరిమేయబడతారో, వారు పులిసిపోయిన ఆహారంలా ఉంటారో, వారు వారి పాపాన్ని దేవుడు కక్కిస్తాడో, వారు మింగివేయబడతారో అని 20వ అధ్యాయంలో చెప్పుకుంటూ వస్తున్నాడు. భక్తిహీనుల స్వభావం అంతా చెప్పుకుంటూ వస్తున్నాడు. చెప్తూ భక్తిహీనులు అలా అవుతారు. కానీ యోబుని అన్నాడు ఈయన, భక్తిహీనులు నాశనం అయిపోతారు. భూమి అంటే లోకంలో చేసిన పాపం బయటడుతుంది. అవుతుందా? అవుదా? నిజమే. కానీ యోబు విషయంలో కాదు. కానీ ఎవరి విషయంలో కాదు? ఈయన ఆలోచన అంతా ఎవరి మీద ఉంది? కౌంటర్ ఇచ్చేదే యోబుకి. ఏమన్నా కదా? రైట్. 21వ అధ్యాయం యోబు జవాబు. అప్పుడు యోబు ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చాడు. నా మాట మీరు శ్రద్ధగా వినండి. నా మాట మీ ఆదరణ మాటకు ప్రతిగా ఉన్నాను కాక. నాకు సెలవిచ్చిన నేను మాట్లాడదును. నేను మాట్లాడిన తర్వాత మీరు అపహాస్యం చేయవచ్చు. నేను మనుషుల గురించి మొరపెడుతున్నానా? లేదు. కనుక నేను మీరు ఎలా ఆతురపడకూడదు. నన్ను తేరు చూసి ఆశ్చర్యపడి నోటి మీద చేయి వేసుకోండి. నేను దాని మనసులోకి తెచ్చుకునేలా నాకేమి తోస్తుంది? నా శరీరం వణుకు పడుతుంది. భక్తిహీనులు ఎలా బతుకుదురు? వారు వృద్ధులై బలాభివృద్ధి ఎలా నొందుదురు? వారు ఉండగానే వారితో కూడా వారి సంతానం వారు చూస్తుండగా వారి కుటుంబం స్థిరపరచబడుతున్నది. వారి కుటుంబాలు భయమేమి లేక క్షేమంగా ఉన్నాయి. ఎవరో భక్తిహీనులు నిజమే ఒకసారి చనిపోతారు. కానీ భక్తిహీనులు ఎలా ఉన్నారంట? ధైర్యంగా ఉన్నారా లేదా? 13వ వచనం వారు శ్రేయస్సు కలిగి తమ దినాలు గడుపుతారు. అవునా? ఒక్క క్షణంలోనే
పాతాళం పోదురు. ఏమన్నాడు యోబు? భక్తిహీనులు మాట్లాడటానికి ఏమి ఉండదయ్యా, భక్తిహీనులకు ఒకసారి నాశనం అవుతుంది, ఒకసారి పోతారు వాళ్ళు. నేను బ్రతుకున్నానంటే భక్తిహీనుడిని కాదు అంటున్నాడు. ఎవరు? ఒక్క క్షణంలోనే పోతారు వాళ్ళు, ఇంకేం మాట్లాడటానికి ఏమి ఉండదు. అర్థమైందా? వాళ్ళు ఒక్క క్షణంలోనే వెళ్ళిపోతారు. అందువల్ల నేను బ్రతుకున్నానంటే నా మాట వినండి ఒకసారి అన్నాడు అన్నమాట. 19 వారి పిల్లల మీద మోపుడుగా దేవుడు వారి పాపాన్ని దాచిపెట్టినేమని మీరు చెప్పుకుంటున్నారు. 15వ వచనం. వ్యభిచారి కానీ నన్ను చూడదనుకో తన ముఖం ముసుగు వేసుకుని సంధి చీకటి కొరకు కనిపెట్టును. చీకట్లో వారు కన్నం వేదురు, పగలు దాక్కొందురు. వారు వెలుగు చూడనాలరు. వారందరూ ఉదయం మరణాంధకారంగా ఎంచుదురు. గాఢాంధకారం భయపెట్టిదైనా వారు తెలిసింది. జలాల మీద వారు తేలికగా కొట్టుకొని పోతున్నారు. వారి స్వాస్థ్యం భూమి మీద శాపగ్రస్తం. 22వ వచనం. ఆయన తన బలం చేత బలవంతులు కాపాడుచున్నాడు. కొందరు ప్రాణాన్ని కూర్చి ఆశ విడిచినను వారు మరలా బ్రతుకుదురు. 22వ వచనం అండర్లైన్ చేయండి. ఇప్పుడు యోబు తన ప్రాణం మీద ఆశ విడుతున్నాడు, విడుతులేదా? విడుతున్నాడు. ఒక్కొక్కసారి మనం చచ్చిపోతాం అనుకుంటాం, కానీ చనిపోము. అవునా కదా? అంటే ఏంటి? భక్తిపరులకు దేవుని కాపుదల ఉంటుంది. భక్తిపరులకు దేవుని కాపుదల ఉంటుంది. ఆయన ఏమన్నాడంటే, ఒకవేళ చనిపోయాలని ఆశపడుతున్న దేవుడు ప్రాణం అంటే ఓసారి మన ప్రాణం మీద మనం ఆశ విడిచినా సరే ఏం చేస్తాడు దేవుడు? ఒకసారి బాగు చేస్తాడు. కొందరు ప్రాణాన్ని కూర్చి ఆశ విడిచినను వారు మరలా బాగుపడుదురు. 22వ వచనం చూడండి. కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే 25వ వచనం. ఇప్పుడు ఇలాగ జరగనేళ్ళ నేను అబద్ధికునని రుజువుపరచువాడు ఎవడు? నా మాటలు వట్టివి అని దుష్టార్థపరచువాడు ఎవడన్నాడు అన్నమాట. 25వ వచనం. 24వ అధ్యాయం. మన ఏ అధ్యాయంలో ఉన్నాం? 21. క్షమించాలి, అయ్యో మాట్లాడుతుందే కదా నేను. 21 ఒకసారి యోబు ఏమంటున్నాడంటే, భక్తిహీనులు అనేవాళ్ళు ఒకసారి చనిపోతారు, కనపడరు. నేను బ్రతుకున్నానంటే భక్తిహీను కాదు అని చెప్తూ 21వ అధ్యాయము 31వ వచనం చూడండి. వారి ప్రవర్తన బట్టి వారితో ముఖాముఖిగా మాట్లాడగలవాడు ఎవడో? వారు చేసిన దాన్ని బట్టి వారు ప్రతీకారం చేయగలవాడు ఎవడో? వారు సమాధికి తేపడుతురు, సమాధి శ్రద్ధగా కావలి ఉండును. పల్లములోని మట్టి పిల్లలు వారికి ఇంపుగా ఉన్నాయి. మనుషులందరూ వారు వెంబడిపోదురు. అలాగనే లెక్కలైనంత మంది వారు ముందుగా పోయారు. వీరు చెప్పు ప్రత్యుత్తరాలు నమ్మదగినవి కావు. 34 వచనం అండర్లైన్ చేయండి. యోబు అంటున్నాడు, మీరు చెప్తున్న ప్రత్యుత్తరాలు జవాబులు ఏం కాదు, నమ్మదగినవి కాదు. ఇటు నిరర్థకమైన మాటతో మీరు ఎలాగ నన్ను వాదార్చ చూసేదరు? ఏ మాట్లాడాలి? నిరర్థకమైన మాట్లాడాలి. ఎందుకయ్యా మీరు వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నారో? భక్తిహీనులు అనేవాళ్ళు నిజమే, భక్తిహీనులు అనేవారు పాడైపోతారు రైటే, కానీ కనపడరు వాళ్ళు, ఒకసారి పాతాళానికి వెళ్ళిపోతారు. అందువల్ల నేను బ్రతుకున్నానంటే భక్తిహీనుడిని కాను. ఎందుకయ్యా వ్యర్థమైన మాటల చేత మీ మాటలు నమ్మదగినవి కాదు, నిరర్థకమైన మాటల చేత మీరు ఎలా నన్ను ఓదార్చా చూసేదరన్నాను అన్నమాట. ఎందుకయ్యా నిరర్థకమైన మాటలు మాట్లాడతారు మీరు? ప్రయోజనం లేని మాటలు మాట్లాడతారు ఏంటయ్యా అని చెప్తున్నాడు అనమాట. అప్పుడు మళ్ళా యోబు జవాబు చెప్పిన తర్వాత మళ్ళా ఈయన మాట్లాడుతున్నాడు. ఎలిఫజు మాట్లాడు. నీకు అర్థమైందా? ఆయన ఏమంటున్నాడో చూద్దాం. ఇలాంటి వాదనతో వీళ్ళు ఒకరికొకరికి ఇబ్బంది పడుతూ వస్తున్నారు. 25 ఏం మాట్లాడుతున్నాడు? అప్పుడు సూహిడ్ అయిన బెల్దాదు ఇలా ప్రత్యుత్తరం ఇచ్చారు. క్షమించండి, 22. అప్పుడు తేమాయుడు అయిన ఎలిఫజు ఇలా ప్రత్యుత్తరం ఇచ్చాను.
నరులు దేవునికి ప్రయోజనకరులగుదురా కారు. బుద్ధిమంతులు తమ మట్టుకి తాము ప్రయోజనకారులై ఉన్నారు. నీవు నీతిమంతుడైనట సర్వశక్తుడు దేవునికి సంతోషమా? నువ్వు యథార్థవంతుడు అయి ప్రవర్తించడం ఆయనకు లాభమకరమా? ఆయన ఎందుకు భయభక్తులు కలిగినందున ఆయన నిన్ను గద్దించినా? నీ భయభక్తులు బట్టి ఆయన నీతో వ్యాజ్యమాడినా? నీ చెడుతనం గొప్పది కాదా? నీ దోషములు మితిలేనివి కావా? అండర్లైన్ చేయండి. 5వ వచనం. ఏమైనా నువ్వు భక్తిపడిగా ఉంటావు, దేవుడికి ఏమో సంతోషం ఏంటి అంటున్నాడు అనమాట. ఈయన నీవేమైనా భక్తిపడుకుంటే దేవుడికి సంతోషం అంటే మరి సంతోషమే కదా దేవుడికి. ఈయనేంటంటే వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. నీ శరీరతనం గొప్పది కదా, నీ దోషాలు మితిలేనివి కావా అన్నాడు. 11వ వచనం. 10 క్షమించి 10వ వచనం అంటలేదు. 10వ వచనం అంటలేదు. నీ చెడుతనం చాలా గొప్పదయ్యా అంటున్నాడు. ఎవరు? ఎలీఫజు. తర్వాత ఏమంటున్నాడు ఆయన? విధవరాండ్రు ఒట్టి చేతులతో పంపేసావు అంటున్నాడు. తండ్రి లేని వారు చేతులను విరగొట్టావు అంటున్నాడు. కావుననే బోనులు నిన్ను చుట్టుకొనుచున్నవి. రైటా? 9వ వచనం 10వ వచనం చూడండి ఒకసారి. అదే 22వ అధ్యాయం 9వ వచనం చూడండి. ఏముంది? ఏమంటున్నాడు ఆయన? ఎలీఫజు ఏమంటున్నాడు యోబుని? విధవరాండ్రుని ఒట్టి చేతులతో పంపేహా, తండ్రి లేని వారి చేతులు ఎరగొట్టా, కావుననే బోనులు నిన్ను ఆకర్షంగా పై నేను బెదిరిస్తున్నా. అందుక కాదు. 23వ వచనం అండర్లైన్ చేయి. 22, 23 అండర్లైన్ చేయి. ఆయన నోటి ఉపదేశం అవలంబించుము, ఆయన మాటలు నీ హృదయంలో ఉంచుకోను. సర్వశక్తిని వైపు నీవు తిరిగి నేలా. ఏది? ఈయన తప్పు చేసినట్టు ఈయనేమో తప్పును మార్చుకుని సరి చేసుకోమన్నట్టు నీ గుడారములో నుండి దుర్మార్గాన్ని దూరంగా తొలగించిన ఎలా నీవు అభివృద్ధి పొందేదాం అన్నాడు. ఎవరిని? యోబుని. అవునా? అది గుర్తుపెట్టుకోండి. 22లో ఏమంటున్నాడు తేమాని ఎలీఫజు? ఈ చెడుతనం చాలా గొప్పదయ్యా, నువ్వు తల్లిదండ్రులు లేని వారిని వీళ్ళందరినీ బాధ పెట్టావు, అందుకే ఈ బాధలు వచ్చినాయి నీకు. తర్వాత నువ్వు మార్చుకుంటే మళ్ళీ నువ్వు అభివృద్ధి పొందుతావు అన్నాడు అనమాట. అప్పుడు 23వ అధ్యాయం యోబు ప్రత్యుత్తరం చూడండి ఒకసారి. ఈయన ఎలా అంటుంటే ఆయన ఏం చెప్తున్నాడో చూడండి ఒకసారి. ఏమన్నాడు చూడండి ఒకసారి. అప్పుడు యోబు ఇలా జవాబిస్తున్నాడు. నేటి వరకు నేను మొరలిడుచు తిరుగుబాటు చేయుచున్నాను, నా వ్యాధి నా మూలుగు కంటే భారంగా ఉంది. ఆయన నివాసస్థానం వద్ద నేను చేరినట్లు ఆయనను ఎక్కడ కనుగొందునో అది నాకు తెలియపడు గాక. ఆయన సన్నిధిని నేను నా వ్యాధి విషదపరచడను, నా వాదములతో నేను నోరు నింపుకొందును. ఆయన నాకు ప్రత్యుత్తరముగా నేను ఏం పలుకునో అది నేను తెలుసుకొందును. ఆయన నాతో పలుకు మాటలు గ్రహించుకొందును. ఆయన తన అధిక బలం చేత నాతో వ్యాజ్యమాడినా ఆయన అలాగూ చేయక నా మనవి, అప్పుడు యథార్థవంతుడు ఆయనతో వ్యాజ్యమాడవచ్చు. 10వ వచనం అండర్లైన్ చేసుకో. నేను నడుచు మార్గం ఆయనకు తెలుసు, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను ఏమవుతాను? సౌవర్ణములుగా. నా పాదాలు ఆయన అడుగుజాడలు విడవకు నడిచాయి. నేను ఇటువాడు తొలక్క ఆయన మార్గాన్ని అనుసరించాను. ఆయన పెదవుల ఆజ్ఞను విడిచి తిరగలేదు. ఆయన నోటి మాట కంటే నా స్వభాప్రాయం కంటే ఎక్కువగా ఎంచాను. చూసారా ఆయన ఎలా తిరిగాడో, ఎలా బ్రతికాడో చెప్తున్నాడండి ఆయన. ఎవరో? నేను శ్రమ పెట్టబడిన తర్వాత సువర్ణం అవుతానయ్యా, మెరుగవుతానయ్యా. నా పాదాలు ఆయన అడుగుజాడలు విడవలేదు. నేను ఎటువంటి తొలక మార్గం నన్ను పరిశీలించాను. ఆయన పెదవుల ఆజ్ఞ నేను విడిచి తిరగలేదు. నేనైతే భక్తిగా బతికానయ్యా. 16వ వచనం. దేవుడే నా హృదయాన్ని ప్రొంగ చేశాడు, సర్వశక్తులే నన్ను కలపచ్చు. అది రాంగ్ కదా. భక్తిగా బతికాడు అనేది రైటు. 23లో ఏం చెప్పుకున్నాడు ఆయన? నేను దేవుని మాట విడిచి మేరలేదయ్యా,
దేవుని వాక్యాన్ని అనుసరించే వచ్చాను, ఆయన నోటి మాట తిరగబడలేదు నేను అన్నాడు అన్నమాట. అంటూ 24 17 23:17 అంధకారం కమ్యూనను గాఢాంధకారం నన్ను కమ్యూనను నేను నాశనం చేయబడి ఉండలేదు. గుర్తుపెట్టుకోండి అన్నమాట. సరే, నన్ను బాధలు ఇబ్బంది పెట్టినాయి, మీకు అర్థమైందా? నన్ను బాధలు ఇబ్బంది పెట్టినాయి, అయితే నేను నాశనము చేయబడి లేదు, నేను నాశనం చేయబడి ఉండలేదు అన్నాడు అనమాట. నేను నాశనం చేయబడలేదు ఇంకా అని చెప్తూ, లోకంలో పాపం చేసిన వాళ్ళు ఉన్నారు. 2వ వచనం, సరిహద్దురాలు తీసేవారు కలరు, వారు అక్రమం చేసి మందలను ఆక్రమించుకుని వాటిని మేపుతారు, ఇలా బతుకులు ఉన్నారు. అయితే 24 చదువుతున్నాం కదా మనం. కాబట్టి 15వ వచనం ఇప్పుడు చదండి. 15వ వచనం 22వ వచనం మనం 24 కదా చదువుతుందా. ఆయన ఏం చెప్పబోతున్నాడంటే, అవును కొంతమంది అవును పాపం చేసే వాళ్ళు ఉన్నారు, సరిహద్దురాలు తీసేసి ఆక్రమించుకున్న వాళ్ళు ఉన్నారు, అలాగే తల్లిల దగ్గర నుంచి బిడ్డలు లాగేసే వాళ్ళు. 9వ వచనం, తండ్రి లేని పిల్లల్ని రొమ్ము నుండి లాగువారు కలరు, ఇలాగా తప్పు చేసేవాళ్ళు ఉన్నారు. అలాగే వ్యభిచారు కూడా. 15వ వచనం, ఏ కన్నైనా చూడదనుకుని ముఖాన్ని మూసుకేసి సన్ని చీకటి కొనకు కనపడుతుంది. అలాగే 21, వారి పిల్లలు కానీ గొడ్రాన్ని బాధపడతారు, విధవరాండ్రు అందరూ మేలు చేయరు, విధవరాండ్రులు మేలు చేయరు. ఆయన తన బలం చేత బలవంతులు కాపాడుతున్నాడు. కొందరు ప్రాణాన్ని గూర్చి ఆశ విడిసిన వారు మరలా బాగుపడతారు. తప్పు చేసిన వాళ్ళు ఉన్నారు, అయితే దేవుడు కాపాడుతా పరిస్థితి దేవుడు ఒక్కొక్కసారి ప్రాణం విడిచినా కాపాడుతూ ఉంటాడు. అందువల్ల 25వ వచనంలో చెప్పాడు అనమాట. ఇప్పుడు ఇలాగూ జరగని నేను అబద్ధికునని రుజువుపరచువాడు ఎవడు, నా మాటలు ఒట్టివని దుష్టాంతపరచువాడు ఎవడు అన్నారు. కాబట్టి అవును తప్పు చేసేవాళ్ళు ఉన్నారు, అయితే నేనైతే మాత్రం ఆయన అడుగుజాడలో నేరలేదు. అంటే 23లో ఏం చెప్పాడు? 23లో ఏం చెప్పాడంటే, నేను అయితే ఆయన నోటి మాట మీద తిరుగుబాటు చేయలేదు, ఆయన ఆజ్ఞ విడిచి మేరలేదు. కాబట్టి 24లో ఏమన్నాడు? అవును తప్పు చేసే వాళ్ళు ఉన్నారు, అయితే నేనైతే తప్పు చేయలేదు అని 23, 24లో చెప్పుకొచ్చాడండి. అవును తప్పు చేసిన వాళ్ళు ఉన్నారు, నేనైతే తప్పు చేయలేదు, దేవుని ఆజ్ఞ మేరలేదు అన్నాడు. అప్పుడు మరలా 25వ అధ్యాయంలో నువ్వు తప్పు చేయలేదు అంటున్నావా? అప్పుడు చూడని బిల్దదు ఇలా ప్రత్యుత్తరం ఇచ్చాడు, అధికారమును భీకరత్వాన్ని ఆయనకు తోడే ఉన్నవి, ఆయన తన ఉన్నత స్థలాల్లో సమాధానం కలగజేస్తాడో, ఆయన సేనలు లెక్కింప సఖ్యమా, ఆయన వెలుగు ఎవరి మీదనైనా ఉదయపుకుండునా, నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు, స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎట్లు శుద్ధుడు కాగలడు, ఆయన దృష్టికి చంద్రుడు కాంతి గలవాడు కాడు, నక్షత్రాలు పవిత్రమైనవి కావు, మరి నిశ్చయంగా పురుగు వంటి మనుషుడు పురుగు వంటి నరుడు ఆయన దృష్టికి పవిత్రుడు కానాడు కదా. ఏమన్నాడు 25లో బిల్దద్ ఏమన్నాడు? ఎవడయ్యా మనిషి తప్పు లేనోడు, దేవుని దృష్టికి అయితే మనిషి పవిత్రుడు కాదు అంటున్నాడు. ఎవరో మరి ఈయనేమన్నాడు? నేను దేవుని మాట మేరలేదు, దేవుని ఆజ్ఞ మేరలేదు కదా ఆయన నోటి మాట మీద నేను తిరగబడలేదు అని యోబు అంటే ఆయన అంటాడు, అసలు మనిషే దేవుడి దృష్టికి పవిత్రుడు కాదయా అంటున్నాడు. ఎందుకు పవిత్రుడు కాదు, ఎందుకు నిర్దోషి కాదు? దేవుడే అన్నాడు కదా యోబుని, అవునా? భూమి మీద అతను వంటి వాడు ఎవడో లేడని. ఈయనేమన్నాడు? ఎవడో కాదు అంటున్నాడు ఈయన. అంటే యోబుని దోషిగా చూపించడం కోసం అసలు మనిషే దేవుడు పవిత్రుడు కాదు అంటాడు. అంతే. మీకు అర్థమైంది? అర్థమలేదా?
దేవుని దృష్టికి నీతివంతుడిగా బతికితే ఎందుకు పవిత్రుడు కాదు? అప్పుడు 26 అధ్యాయంలో యోబు సమాధానం చెప్తున్నాడు. అప్పుడు యోబు ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చాడు. శక్తి లేని వాడిని నువ్వు ఎంత సహాయం చేసావు, బలం లేని బావు ఎంత బాగుగా రక్షించావు, జ్ఞానం లేని వాడిని నువ్వు ఎంత చక్కగా ఆలోచన చెప్పావు, సంగతి ఎంత చక్కగా వివరించావు, నీవు ఎవరి ఎదుట మాటలను ఉచ్చరించావు, ఎవరి ఊపిరి నీలోని బయలుదేరింది, జలముల కిందను వాటి నివాసుల కింద ఉండి ప్రేతలు విలవలాడుతురు, ఆయన దృష్టికి పాతాళం తెరవబడింది, నాశన కోపం బట్ట బయలుగా ఉంది. 7వ వచనం అండర్లైన్ చేసుకోండి. శూన్యమండలం పైన ఉత్తర దిక్కునున్న ఆకాశము విశాలమును ఆయన పరిచయం. శూన్యం పైన భూమిని వేలాడజేశాడు. భూమి శూన్యంలో ఉందనే వాస్తవాన్ని చెప్పుకొచ్చాడు. భూమి శూన్యంలో ఉందనే వాస్తవాన్ని మాట్లాడుకుంటూ వచ్చాడు. దేవుడు శూన్యంలో భూమిని ఎలాడదీశాడయ్యా? ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. 12 ఆయన తన బలం వలన సముద్రం రేపుతాడు, తన వివేకం వల్ల రాహాబుని పగలగొడతాడు. 14 ఇవి ఆయన కార్యాల్లో 13 ఆయన ఊపిరిడుగా ఆకాశ విశాలము అందము వచ్చును, ఆయన హస్తము పారుకో మహాసర్పాన్ని పొడిచెను. ఇవి ఆయన కార్యముల్లో స్వల్పాలు. ఆయన గురించి మనకు వినబడుతున్నది మిక్కిలి మెల్లైన గుసగుస శబ్దం పాడితే కదా. గర్జనలు చేయు ఆయన మహాబలం ఎంతైంది గ్రహింపగలవాడు అంటే 26లో ఏం చెప్పాడంటే దేవుడు చాలా శక్తి సంపన్నుడు, అది మనం ఏం చేయలేము, గ్రహింపలేము అన్నాడు. ఎవరో యోబు అన్నాడు. రాహాబ్ అంటే ఒక ప్రాంతీయం అన్నమాట, ఒక ప్రాంతం. ఒకసారి మీరు ఇందాక కూడా వచ్చింది కదా మనకి, మొదట చూడండి 9వ అధ్యాయము 13వ వచనంలో కూడా ఉంది చూడండి. 9వ అధ్యాయం 13వ వచనం చూడండి. దేవుని కోపం చల్లారదు, రాహాబు సహాయులు ఆయనకు లోబడుతురు. యెషయా గ్రంథం 51 అధ్యాయం 9వ వచనం చూడండి. రాహాబు అంటే వేశ్య కాదు సుమా, ఇదొక ప్రాంతం. యెషయా గ్రంథం 51 లెమ్ము లెమ్ము పురాతన పురాతన అంటే అది పురాతన పట్టణం అన్నమాట. ఇది అంటే రాహాబు కాలంలో పురాతన కాలమైన పట్టణం అన్నమాట రాహాబు. దాన్ని దేవుడు తుత్తినీలుగా చేశాడంట. రాహాబు అనే ప్రాంతాన్ని దేవుడు ఏం చేశాడంట, తుత్తినీలుగా చేశాడంట. అది అన్నమాట. ఆ విషయాన్ని ఇక్కడ మాట్లాడు. ఈ యోబు కాలంలో జరిగిన సంఘటన అన్నమాట. దేవుని సర్వశక్తిని నువ్వు అంచనా వేయలేవు. దేవుడు చాలా శక్తి సంపన్నుడు. భూమినే శూన్యంలో నిలబెట్టాడు. అవునా? భూమినే శూన్యంలో ఏలాడదీశాడు. అందువల్ల మనకు వినబడుతున్న జ్ఞానం కొంతిదే. ఆయన గురించిన జ్ఞానం నీకు తెలియదని చెప్పేసి దేవుడు యోబు ఎవరితో చెప్పాడు? బిల్దత్తో చెప్పాడు అనమాట. దేవుని శక్తి సంపర్ణము నువ్వు గ్రహించలేవయ్యా అని మాట్లాడుకుంటూ వచ్చాడు అనమాట. 27, 28 యోబు ప్రత్యుత్తరాలే. ఇందులో సృష్టికి సంబంధించిన వాస్తవాలు ఉంటాయి. 27, 28, 29 ఈ 3 అధ్యాయాలు మనం క్లుప్తంగా స్టడీ చేసి వెళ్దాం. కారణం ఏంటంటే మరి 30, 40 అంటే 43 అధ్యాయాలు మధ్యాహ్నం నుంచి మనం కొన్ని అధ్యాయాలు ఆలోచన చేద్దాం. ఆకలేస్తుందా? ఉంది. గట్టిగా 1 గంట ఇది చదివాను, మీకు అవగాహన అయిపోద్ది. అంటే వీటితో పాటు చదివేస్తే మీకు అవగాహన అయిపోద్ది. 26లో ఏం చెప్పాడు ఆయన? దేవుడు శక్తి సంపన్నుడు, చాలా సర్వశక్తిమంతుడు, ఆయన చాలా బలం కలిగిన వాడు, ఆయన జ్ఞానాన్ని ఏం చేయలేము, గ్రహించలేము అని చెప్తూ ఇంకా ఉపమాన రీతిగా మాట్లాడుతున్నాడు. యోబు ఇంకా ఉపమాన రీతిగా మాట్లాడు.
నా ఊపిరి ఇంకా నాలో పూర్ణంగా ఉండుటను బట్టి, దేవుని ఆత్మ నా నాసికారంధ్రాల్లో ఉండుటను బట్టి, నా న్యాయమును పోగొట్టిన దేవుని జీవంతోడు, నా ప్రాణాన్ని వ్యాకులపరిచిన సర్వశక్తోడు, నిశ్చయముగా నా పెదవులు అబద్ధం పలుకుట్లేదు, నా నాలుక మోసాన్ని ఉచ్చరించట్లేదు. మీరు చెప్పింది న్యాయమని నేను ఏమాత్రం ఒప్పుకోను. మరణమగు వరకు నేను ఎంత మాత్రం యథార్థతను విడవను. ఎవరన్నారు? యోబు. నా నీతిని విడవక నేను గట్టిగా పట్టుకుందును. నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయం నన్ను నిందింపదు. అండర్లైన్ చేయండి వచనం. తప్పు చేస్తే మన హృదయం మనకు చెప్తారా చెప్పదా? నేనైతే చచ్చిపోయే వరకు నా యథార్థతను వదలనయ్యా అంటున్నాడు ఆయన. ఎవరో? యోబు. నా నీతి విడవక గట్టిగా పట్టుకుంటాను. నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయం నన్ను నిందింపదు. నాకు శత్రు లేని వారు దుష్టులుగా కనబడుతురు గాక, నన్ను ఎదిరించి వారు నీతి లేని వారుగా కనబడుతురు గాక. దేవుడు వాడిని కొట్టివేయినప్పుడు, వాని ప్రాణం తీసివేయబడినప్పుడు భక్తిహీనునికి ఆధారం ఏది? కొల్ల నేనైతే నా హృదయం నా మీద నేరస్థాపన చేయట్లేదు. 17వ వచనం. వారు దాన్ని సిద్ధపరచుకుంటే కానీ నీతిమంతులు దాన్ని కట్టుకునేదారు, నిరపరాధులు ఆ వెండిని పంచుకునేదారు. 28వ అధ్యాయం. నేనైతే 27 ఏం చెప్తున్నాడంటే, నేనైతే యథార్థత వదలను, నా మీద నా హృదయం నేరస్థాపన చేయట్లేదు అని 27లో చెప్పాడు. 28లో ఏమన్నాడు? వెండికి గని కలదు, పుటం వేయి సువర్ణం కలదు, ఇనుము మంటలోని తీదురు, రాళ్ళు కరిగించి రాగి ఇది సైన్స్ కదా, వాస్తవాలన్నమాట. 5 భూమి నుండి ఆహారం పుడుతుంది, దాని లోపల భాగం అగ్నిమయం మాట. 11వ వచనం. నీళ్ళు ఓడిగిలి పోకుండా వారు జలధారలు కట్టుదురు. అయితే జ్ఞానం ఎక్కడ దొరుకును? 12వ వచనం. జ్ఞానం ఎక్కడ దొరుకును? వివేచన జరుగు స్థలం ఎక్కడ ఉంది? నరులు దాని విలువ ఎరగరు. ప్రాణుల దేశంలో దొరకదు. అగాధం అది నాలో లేదనను, సముద్రం నా ఎత్త లేదనను, సువర్ణము దాన్ని సాటి అయింది కాదు. అంటే ఇప్పుడు లోకంలో ఎంతో వెండి బంగారాలు ఉన్నాయి. అయితే దేవుని జ్ఞానం కన్నా ఈ లోక సమాన సంపద అంతా ఒట్టిదే. 17, 18. సువర్ణం దాన్ని సాటి అయింది కాదు. 15. దాని విలువ కొరకు వెండి తోసరాదు. అది ఓపీరు బంగారంకైనా విలువ గల గోమేదుకైనా నీలముకైనా కొనబడింది కాదు. సువర్ణమైనను స్ఫటికమైన దాంతో సాటి కావు. దేంతో? జ్ఞానం. దేవుడిచ్చే జ్ఞానంతో సాటి కావు. ప్రస్తుతమైన బంగారు నగలు ప్రతిగా అది ఇవ్వబడదు. పగడాల పేరు, ముత్యాల పేరు దాని ఎదురు ఎత్తనేయకూడదు. జ్ఞాన సంపాద్యం కెంపుల కన్నా వారు తగిలింది. అండర్లైన్ చేయండి. జ్ఞానం ముఖ్యమయ్యా. జ్ఞానం భౌతికమైన సంపద కంటే విలువైంది. అవునా? ఓ మాటలో చెప్పాలంటే జ్ఞానం 28వ అధ్యాయం అంతా ఏం చెప్తున్నాడు ఆయన? జ్ఞానము భౌతిక సంబంధమైన విలువైన సంపదల కంటే చాలా విలువైంది అని చెప్పేశాడు. అది దేవుడే అనుగ్రహిస్తాడని 23లో చెప్పాడు. జ్ఞానం ఎలా వస్తుందో 28వ వచనంలో చెప్పాడు. జ్ఞానం ఎవరి వలన వస్తుందో చెప్పాడు అక్కడ. మరియు యెహోవాయందు భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వాన్ని విడిచిటియే వివేకమని ఆయన నరులకు సెలవిచ్చెను. దేవుని వాక్యం ఎలా తెలుస్తుందో తెలుసా? బాగా దేవుని జ్ఞానం ఎలాగా మనకు అర్థమవుతుందో తెలుసా అండి? మనలో చెడుతనం అనుకుంటూ ఉంటే దేవుని జ్ఞానం అర్థమవుతుందంట. దేవుడు అంటే భయము భక్తి ఉంటేనే జ్ఞానం దొరుకుతుందంట. అర్థమైందంట. జ్ఞానము భౌతికమైన సంపదల కంటే విలువైంది అని 28లో చెప్పారు ఆయన. చెప్తూ 25 అది ఒక సృష్టి యొక్క సంబంధించిన కొన్ని వాస్తవాలు. గాలికి ఎంత బరువు ఉండాలని ఆయన నియమించినప్పుడు, ప్రమాణాన్ని బట్టి జలాలకు ఎంత కొలతైన వాటిని కొలిసినప్పుడు, వర్షాన్ని కట్టడి నియమించినప్పుడు, ఉరుముతో కూడిన మెరుపునకు మార్గం ఏర్పరిచినప్పుడు ఆయన దాన్ని చూసి బయలుపరిచాడు. అందువల్ల గాలి ఇంత బరువు ఉండాలని నియమించాడంట. గాలికి బరువు ఉందని ఉందా? సైన్స్ చదువుతున్నప్పుడు మనకి
గాలికి బరువు ఉందని బుడగలో గాలి ఊది తూయటం ఇవన్నీ మనకి సైన్స్లో చూపిస్తాడు కదా. అందువల్ల ఏం చెప్పాడంటే టోటల్గా మాట్లాడే ఇందులో జ్ఞానము, దేవుడిచ్చే జ్ఞానము భౌతికమైన సంపదల కంటే విలువైనది. అది ఎవరికి దొరుకుతుంది? ఆయన ఏదో భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించిన వాళ్ళకే దొరుకుతుంది అన్నాడు. అది 28వ అధ్యాయం సారాంశం. 29 యోబు ఇంకొకసారి ఉపమాన రీతిగా మాట్లాడాడు అన్నాడు. ఏంటది? పూర్వకాలం ఉన్నట్లు నేను ఉన్నాయో ఎంతో మేలు, దేవుడు నన్ను కాపాడుచున్న దినాలు ఉన్నట్లు ఉన్నాను ఎంతో మేలు. అప్పుడు ఆయన నా దీపం నా తలకు పైగా ప్రకాశించాను, ఆయన తేజం వలన చీకట్లో తిరుగులాడుచుంటిని. నా పరిపక్వ దినాలు ఉన్నట్లు నేను ఉండిన ఎంతో మేలు. అప్పుడు దేవుని రహస్యము నా గుడారం పైగా సర్వశక్తుడు ఇంకా నాకు తోడైండును. నా పిల్లలు నా చుట్టూ ఉండేది. నేను పెట్టిన అడిగల్లా నేతిలో పడింది. ఎప్పుడు? ఆయన ఇబ్బందులు పడకముందు ఎలా ఉన్నాడో చెప్తున్నాడు ఆయన. 12 నుంచి చూడండి ఒకసారి. 12 నుంచి ఆయన ఎలా ఉన్నాడో చెప్తున్నాడు, ఎలా ప్రవర్తించాడో చెప్తున్నాడండి. 29, 31, 29వ అధ్యాయం 31వ అధ్యాయము చెప్పాడు ఆయన. 29, 30, 31 అధ్యాయాల్లో ఆయన ఎంత యథార్థంగా బతికాడో చెప్పుకొచ్చాడండి. మనం చదివాం కదా నిన్న. 12 ఎలానగా మొరపెట్టిన దీనులను, తండ్రి లేని వారిని, సహాయం లేని వారిని నేను విడిపించాను. నశించుటకు సిద్ధమైన వారిని దీవెన నా మీదకి వచ్చింది. వెధవరాని హృదయాలు సంతోషపెట్టాను. గుడ్డివారి కనులయ్యాను. దుర్మార్గులు దవడపోలు ఓడగొట్టానని చెప్పాడా? చూసారా 29వ అధ్యాయంలో ఆయన ఎంత భక్తిగా బతికాడో. అంటే ఎన్ని మంచి పనులు చేసుకుంటూ వచ్చాడో చెప్పుకొస్తున్నాడండి. నేను ఇలా బ్రతికనయ్యా అని చెప్పాడు అన్నమాట. ఇప్పుడైతే 30వ అధ్యాయం. ఇప్పుడైతే నాకన్నా తక్కువ వయసు గలవారు నన్ను ఎగతాళి చేస్తున్నారో, ఇప్పుడైతే నాకు తక్కువ వయసు గల నన్ను ఎగతాళి చేస్తున్నారో కాబట్టి 19 ఆయనను బురదలోకి తోశాడు, నేను ధూళి ఇవి బూడిదై ఉన్నాను. 25వ వచనం బాధలో ఉన్న వారి నిమిత్తం నేను ఏడవలేదా? దరిద్రుల నిమిత్తం నేను దుఃఖింపలేదా? నేను కూడా బాధలో ఉన్నవారిని, ఇబ్బందుల్లో ఉన్నవారి కోసం ఏడ్చానయ్యా. 31వ అధ్యాయం నేను నా కన్నులతో నిబంధన చేసుకున్నాను, పరాయి స్త్రీని చూడలేదు. పరాయి స్త్రీని చూస్తే నా భార్య వేరొకరితో తిరుగుతాడని నేను అనుకున్నాను. అర్థమైందా? బేదల్ని 16 బేదలు ఇచ్చిందని నేను బిగబట్టలేదు. విధవరాండ్రికి సహాయం చేశాను. తల్లిదండ్రులు లేని పిల్లలకి 20 వచనం తల్లిదండ్రులు లేని పిల్లలకు సహాయం చేశాను. దిక్కులేని వారికి 22 దిక్కులేని వారికి సహాయం చేశాను. 24 నా ఆస్తి ఎప్పుడు కూడా గొప్పదని నేను గర్వపడలేదు. ఎప్పుడు కూడా చంద్రుడిని సూర్యుని చూసి నేను ప్రేరేపించబడలేదు, ముద్దు పెట్టుకోలేదు. అలానే కుటుంబ తిరస్కారం ఆదాము చేసినట్టుగా నేను పాపం చేయలేదు అని 29, 30, 31 ఈ 3 అధ్యాయాల్లో తాను ఎంత భక్తిగా బతికాడో, ఎన్ని మంచి పనులు చేశాడో చెప్పుకొచ్చాడని. ఎవరో? అది నేను బాగా చదివాం కాబట్టి నేను సింపుల్గా చెప్పుకుంటూ వెళ్ళిపోయాను. మీకు అర్థమైందా? అందువల్ల యోబు ఎంత భక్తిగా బతికాడో చెప్పుకొచ్చాడు అనమాట. ఎందుకయ్యా మీరు అందరూ ఆదరణకర్తలు కాదు, బాధలకే కర్తలు? కాబట్టి మీరు దేవుని జ్ఞానం, దేవుని సర్వశక్తి మీరు గ్రహించలేరు. ఆయన జ్ఞానము వెండి బంగారాల కంటే శ్రేష్టమైంది. నేనైతే జ్ఞానం కలిగినోడిని, దేవుని దృష్టికి మంచి పనులు చేశాను, నేను నా పవిత్రంగా బతికాను, దిక్కులేని వాళ్ళు దరిద్రులకి ఆదరించాను, ఆదాము చేసినట్టుగా పాపం చేసిన రొమ్ములు దాచుకోలేదు నేను అని చెప్పేసి ఆయన 29, 30, 31 వచనాల్లో అధ్యాయాల్లో తాను ఎంత భక్తిగా బ్రతికాడో చెప్పుకొచ్చాడు అనమాట. నేను యోగ గ్రంథం చదివినప్పుడు 29, 30, 31 అధ్యాయాలు చదివితే ఆయన జీవితం అర్థమవుతుంది. అవునా? అప్పుడు 1 అధ్యాయం చదివితే ఆయన ఎంత భక్తిపరుడో దేవుడు స్టేట్మెంట్ ఇచ్చింది అర్థమవుతుంది. అందువల్ల దేవుని గ్రంథాన్ని మనం గ్రంథంగా
పరిపూర్ణంగా చదవగలిగితే బైబిల్ తప్పు చెప్పమండి. ఈ సరైన ట్రైనింగ్ లేక ఈ చాలామంది ఏం చేస్తున్నారంటే ఏదో 4 మాటలు ఎక్కడో చోట నేర్చుకోవడం చెప్పేయటం, అంతేగాని బైబిల్గా నేర్చుకుని చెప్పడం లేదనమాట. అందుకని అనేక రకాలైన బోధలు అవన్నీ వస్తున్నాయి అన్నమాట. అందుకే మీరు శ్రద్ధగా దేవుని చిత్తం అయితే ఇక్కడ ఉన్న స్థానిక సంఘం ద్వారా జరిగే కార్యక్రమాలని అశ్రద్ధ చేయకోకుండా ప్రతి నెల ఆ డేట్లు చూసుకుని సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే కనుక మీరు కూడా మీ ఏరియాలో మంచి సేవ చేస్తారు, లేదా సంఘాల్లో సువార్థికుడికి ఉపయోగపడతారు. మీ అందరికి వందనాలు. మధ్యాహ్నం మనం మరలా మిగతా అధ్యాయాలు స్టడీ చేద్దాం.